చేస్తున్నానండి. లాస్ట్ వీక్ నేను ప్రేయర్కి రాలేదండి. ముందు రోజు నైట్ పాస్టర్ గారు వాయిస్ మెసేజ్ పెట్టానండి. ఇలాగా హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుందని ఒకసారి ప్రేయర్ చేయండి అని చెప్తే ప్రేయర్ చేస్తారండి పాస్టర్ గారు. చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోయాను. స్టార్ అవార్డు అందుకున్నానండి. ఆల్రెడీ నేను స్టార్ అయిపోయిన ఒక 1 month బ్యాక్. స్టార్ అవార్డు అందుకున్న తర్వాత నుంచి క్లయింట్స్ రావట్లేదండి. నా ర్యాంక్ పెరగట్లేదు. స్టార్ అవార్డు ఒకటే అనుకున్నాను. మిగతా వాళ్ళు నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళందరూ వేరే ర్యాంక్స్కి వెళ్ళిపోయారు అనమాట. అయితే నేను తీసుకున్నాను కానీ ఇక్కడే ఉండిపోయినందుకు బాధలు ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీక్లో మా మేడం రూబీ ఎగ్జిక్యూటివ్ అవ్వాలండి. ఆ రూబీ ఎగ్జిక్యూటివ్ అవ్వాలంటే ఆ కింద వాళ్ళందరూ వేరే ర్యాంకులు పెరగాలన్నమాట. అప్పుడు మేడం ఏం చేశారంటే, ప్రసన్న నువ్వు ఉన్నావు కదా, నీ ర్యాంక్ పెరుగుతారు కానీ రూబీ ఎగ్జిక్యూటివ్ పూర్తవదు, నేను పెట్టేస్తాను నీ దాంట్లో ప్రొడక్ట్స్ అన్నీ, నీకు వేరే ర్యాంక్ వస్తుంది ఇప్పుడు అని చెప్పేసి ఆ ర్యాంక్ నాది 250 ర్యాంక్కి నన్ను చేశారండి. నేను వర్క్ చేయకుండానే దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆశీర్వాదం ప్రే చేశారండి. వెళ్ళేటప్పుడు ఇలాగే ర్యాంకులు పెరగాలని